कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड, इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। They deliver 100% pure buffalo milk to my doorstep by 7 a.m. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఇరాన్ పైన అమెరికా అటాక్, ఇజ్రాయెల్ దాడి న్యూక్లియర్ పాలసీకి సంబంధించిన ఒక కీలకమైన డిబేట్ ముందుకు తెచ్చింది. ఇరాన్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎన్పిటిలో సభ్యదేశం సంతకం చేసింది. ఇండియా వాస్తవంగా ఎన్పిటిలో చేరలేదు. ఇండియానే కాదు, పాకిస్తాన్ చేరలేదు, ఇజ్రాయెల్ కూడా చేరలేదు. ఎన్పిటిలో చేరితే ఆ దేశ న్యూక్లియర్ ప్రోగ్రాం రహస్యంగా ఉండటానికి వీల్లేదు. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈఏ ఇన్స్పెక్షన్ల పర్యవేక్షణలో ఉంటుంది. ఐఏఈఏ ఒక రకంగా అమెరికా జేబు సంస్థ. సో ఇండియా, ఇజ్రాయిల్, పాకిస్తాన్ ఈ మూడు దేశాలు ఎన్పిటిలో చేరకపోయినా అమెరికా ఏమీ అనడం లేదు. ఏమీ అనడం లేదు అంటే ఇరాన్పై యుద్ధం చేసినంతగా రియాక్ట్ కాలే. అఫ్కోర్స్ ఆంక్షలు ఇండియా పైన పెట్టిన మాట నిజం. 1974లో పోఖ్రాన్లో మనం ఫస్ట్ టైం న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు మన పైన శాంక్షన్స్ విధించారు. 1998లో రెండవసారి టెస్ట్ చేసినప్పుడు కూడా శాంక్షన్స్ విధించారు. కానీ అదే అమెరికా 2008కి వచ్చే వరకు ఎన్పిటిలో మనము చేరకపోయినా ప్రత్యేకంగా 123 అగ్రిమెంట్ అని భారత అమెరికా అణు ఒప్పందం కుదుర్చుకొని ఇండియా భారతదేశానికే ప్రత్యేకంగా ఒక ఐఏఈఏ ప్రోటోకాల్ డెవలప్ చేసి ఇండియాకు ప్రత్యేక హోదా ఇచ్చింది అమెరికా. రెస్పాన్సిబుల్ నేషన్ విత్ అడ్వాన్స్ న్యూక్లియర్ టెక్నాలజీని, అత్యాధునిక అణు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన బాధ్యతాయుతమైన దేశము అని. వాస్తవంగా ఈ న్యూక్లియర్ డీల్కి ముందు భారతదేశానికి అమెరికా ఆంక్షలు ఉండేవి. న్యూక్లియర్ రంగంలో సహకరించేది లేదు. వాస్తవంగా ఎన్పిటిపై సంతకం చేయనందుకు తారాపూర్ అణు రియాక్టర్లో మొదటిసారి అమెరికా మనకు సపోర్ట్ చేసింది ఫ్యూయల్ సప్లైకి. అమెరికా వెనక్కిపోయింది, తర్వాత కెనడా కూడా వెనక్కిపోయింది. కానీ 2008లో అమెరికన్ న్యూక్లియర్ కంపెనీస్ ఒత్తిడితో, అంటే ఇండియాతో న్యూక్లియర్ కామర్స్ వల్ల లాభపడే కంపెనీలు ఉంటాయి, పెద్ద పెద్ద అణు రియాక్టర్లు తయారు చేసే కంపెనీస్, మాకు పెద్ద బిజినెస్ దెబ్బతింటుంది అని అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే ఇండియాకు న్యూక్లియర్ ట్రేడ్కి అంగీకరించి మన దేశంతో అణు ఒప్పందం కుదుర్చుకుంది అమెరికా. ఇక పాకిస్తాన్ ఏమీ అనదు, ఇజ్రాయెల్ ఏమీ అనదు. దానికి రీజన్ స్ట్రాటజిక్ రీజన్స్. ఎందుకంటే ఇజ్రాయెల్ పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంకి అమెరికా సహాయం కూడా చేసింది. ఆంక్షలు పక్క పెట్టండి. ఎందుకంటే ఆ రెండు దేశాలు అమెరికన్ అలైస్ కనుక ఇజ్రాయెల్ వేరు, అమెరికా వేరు కాదు. అమెరికా ఎక్స్టెన్షన్ ఇజ్రాయెల్. అందువల్ల అమెరికా కౌగిల్లోనే ఇజ్రాయెల్ ఉంటుంది. ఇక పాకిస్తాన్ ఏంటో ట్రంపే చెప్పాడు కదా, ఐ లవ్ పాకిస్తాన్, ఐ లవ్ పాకిస్తాన్ అని. ఐ లవ్ ఇండియా అనలే. అందువల్ల యుఎస్ లవ్స్ ఇజ్రాయిల్, యుఎస్ లవ్స్ పాకిస్తాన్ కనుక ఆ రెండు దేశాల న్యూక్లియర్ ప్రోగ్రాం పైన అమెరికా ఎప్పుడూ ఆంక్షలు పెట్టదు. పైగా వాళ్ళకి సహకారాన్ని కూడా అందిస్తూ వచ్చింది. అమెరికా సహకారంతోనే ఇజ్రాయిల్ అండ్ పాకిస్తాన్ అణ్వస్త్ర శక్తులుగా న్యూక్లియర్ పవర్స్గా ఎమర్జ్ అయ్యాయి. కానీ మన దేశానికి అమెరికా సాయం చేయలేదు, ఎవరు సాయం చేయలేదు. మన దేశీయ పరిజ్ఞానం, ఇండిజినస్ టెక్నాలజీతో మనము అణుపరీక్షలు జరిపి ఇవాళ అణ్వాయుధాలు తయారు చేయగలిగిన సామర్థ్యం, వేరే న్యూక్లియర్ క్యాపబుల్ నేషన్. మన దగ్గర అవసరమైన యురేనియంని ఎన్రిచ్ చేయగలం. అలాగే బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర. అణ్వస్త్రాల్ని కూడా మోసుకెళ్ళగలిగే అగ్ని లాంటి మిసైల్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ ఎండ్ టు ఎండ్ న్యూక్లియర్ క్యాపబుల్ కంట్రీ ఇండియా. మరి ఎందుకని అమెరికా మనల్ని ఏమీ అనడం లేదు? అంటే ఏమి అంటే ఆంక్షలు పెట్టింది తప్ప ఇరాన్ లాగా మన పట్ల ఎందుకు వేధించడం లేదు? దీనికి మౌలికమైన తేడా ఏంటి? ఎన్పిటిపై సంతకం చేసిన దేశాన్నేమో వెంటాడుతుంది, వేటాడుతుంది. ఎన్పిటిని రిజెక్ట్ చేసిన భారతదేశం జోలికి రావడం లేదు. భారతదేశం పాకిస్తాన్ లాగా, ఇజ్రాయెల్ లాగా మిత్రదేశం కాకపోయినా వాళ్ళలాగా. దీనికి రీజన్ ఏంటంటే ఒక దేశ న్యూక్లియర్ ప్రోగ్రాం పైన అమెరికా వ్యతిరేకంగా ఉండటానికి ఏదో నిరాయుధీకరణ, డిజార్మమెంటు,
అణ్వాయుధాలు మానవ వినాశానికి దారితీస్తాయి అనే ప్రిన్సిపల్స్ పైన అమెరికా వ్యతిరేకించదు. తమ వ్యూహాత్మకంగా తమకు ప్రమాదమైతే వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ న్యూక్లియర్ వెపన్ అమెరికా ఏనాడు వ్యతిరేకించలే, అమెరికా ఎంకరేజ్ చేసింది. పాకిస్తాన్ వ్యతిరేకించలే, అమెరికా ఎంకరేజ్ చేసింది. కానీ ఇరాన్ వ్యతిరేకించడానికి కారణం న్యూక్లియర్ వెపన్స్ పట్ల అమెరికాకున్న వ్యతిరేకత కాదు. కారణం ఏంటి అంటే తమ మిత్ర దేశమైన ఇజ్రాయిల్కు, తద్వారా ఆయిల్ రిచ్ వెస్ట్ ఏషియాలో అమెరికన్ హెజమనీ, అమెరికా ఆధిపత్యానికి ఇరాన్ ఛాలెంజర్ కనుక ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు. విచిత్రం ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం కూడా 1950s మొదలైంది. ఇస్లామిక్ రెవల్యూషన్ రాకముందే. ఇస్లామిక్ రెవల్యూషన్ ఖొమైనీలు 79 నుంచి అయతుల్లాల అధికారంలోకి వచ్చింది. అంతకుముందు ఇరాన్లో షా అనే రాజు ఉండే. షా అనే రాజు అమెరికాకు, ఇజ్రాయిల్కు అత్యంత మిత్రదేశం. షా నాయకత్వంలో ఇరాన్ ఇస్ ద క్లోజెస్ట్ అలై ఆఫ్ ఇజ్రాయిల్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్కు మిలిటరీకి ఇజ్రాయిల్ సపోర్ట్తో ఇరాన్ బిల్డప్ అయింది. ఈవెన్ అమెరికా సపోర్ట్ చేసింది ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంకు 1950s. తర్వాత ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చాక, షా అన్పాపులర్ అయ్యాక ఇరాన్ ప్రజలు ఇజ్రాయిల్కు, అమెరికాకు వ్యతిరేకంగా మారారు. కానీ కొన్ని దశాబ్దాల పాటు ఇరాన్ వాజ్ క్లోజెస్ట్ అలై ఆఫ్ బోత్ ఇజ్రాయిల్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఆ మాటకొస్తే ఇజ్రాయిల్ అరబ్ దేశాల వార్స్లో ఇజ్రాయిల్కు అత్యంత సపోర్టింగ్ కంట్రీ ఇరానే, షా అధికారంలో ఉన్నప్పుడు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి? న్యూక్లియర్ వెపన్స్ పైన కాదు అమెరికా వ్యతిరేకత. అమెరికా వ్యతిరేకత ఆ దేశం తమకు ప్రమాదమా, తమకు దేశానికి అనుకూలమా అనే ప్రిన్సిపలే తప్ప మారల్ ప్రిన్సిపల్ ఎక్కడా లేదు. ఇండియా నుంచి, ఇరాన్ నుంచి ఉన్నట్లు ఇండియా నుంచి ప్రమాదం అమెరికాకు లేదు. అమెరికాకు అత్యంత కీలకమైన మిత్రదేశమైన ఇజ్రాయిల్కు లేదు. ఇది మొదటి కారణం. ఇండియా ఈజ్ నాట్ ఎ థ్రెట్. ఇరాన్ ఏమో తన న్యూక్లియర్ వెపన్స్ను ఇజ్రాయిల్ వినాశానికి వాడుతాం అని బహిరంగంగా బెదిరించి, హెచ్చరించి తయారు చేసుకుంటోంది అన్నది ఆరోపణ. అఫ్కోర్స్ ఇరాన్ మా దగ్గర అణ్వాయుధాలు లేవని చెప్తోంది. కానీ ఇరాన్ పాలసీ ఏంటి? ఇజ్రాయిల్ ఉనికినే ఇరాన్ అంగీకరించదు, ఇజ్రాయిల్ అస్తిత్వాన్ని ఇరాన్ అంగీకరించదు. అందువల్ల ఇరాన్ కనుక న్యూక్లియర్ వెపన్ సామర్థ్యం వస్తే అది ఇజ్రాయిల్ ఉనికికి ప్రమాదము అనేది అమెరికా వాదన, ఇజ్రాయిల్ వాదన. అందువల్ల ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ ఇజ్రాయిల్. ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ ఎయిమ్డ్ ఎట్ ఎనీవన్. ఈవెన్ పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అయినా ఎయిమ్డ్ ఎట్ ఇండియా. ఈ మధ్య మాట్లాడారు కూడా, మేము భారత్ ఇది డిస్ప్లే కొరకు పెట్టుకోవాలి అణ్వాయుధాలు, ఇండియా వైపు ఎక్కిపెట్టి ఉన్నాయని. ఇండియాస్ న్యూక్లియర్ వెపన్స్ ఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ కంట్రీ. మన న్యూక్లియర్ ప్రోగ్రామ్ మన ఏ దేశానికి ఉద్దేశించింది కాదు. ఒక మారల్ ప్రిన్సిపల్, నా దేశ భద్రతా అవసరాలు కనుక డిమాండ్ చేస్తే అణ్వాయుధాలను తయారు చేసుకుంటాం. ఇది మన విధానం. ఎవరు అడగకపోయినా మనం న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అగ్రిమెంట్ ప్రకటించాం. మేము ముందుగా అణ్వాయుధాలు వాడము. అందులో నాన్ న్యూక్లియర్ స్టేట్స్ పైన పొరపాటున కూడా అణ్వాయుధాలు వాడము. అణ్వాయుధాలు లేని దేశం పైన అణ్వాయుధాలు వాడము. ముందు మేము వాడము. అంటే ఏంటి? మన దృష్టిలో అణ్వాయుధాలు ఒక డిటరెన్స్ మాత్రమే. మాపై దాడి చేయాలంటే భయపడటానికి మాత్రమే ఇవి వాడుకుంటాం. ఇన్ 1974 అంటే 51 years క్రితం అణ్వాయుధాలు తయారు చేయగలిగే కెపాసిటీని ప్రపంచానికి ప్రూవ్ చేసి కూడా ఇంత పీస్ఫుల్గా అసలు ఎన్పిటిలో సంతకం చేయకపోయినా నాన్ ప్రొలిఫరేషన్కు కట్టుబడి ఉన్న మరో దేశం లేదు. కానీ భారతదేశం నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో లేదు. కానీ అణ్వస్త్రాల వ్యాప్తికి ఏనాడు ప్రయత్నించలేదు. ఎవ్వరికీ అణ్వస్త్ర పరిజ్ఞానం ఇవ్వాలని చూడలేదు. అది ఇండియాకున్న ప్రత్యేకత. ఇక మూడవది భారతదేశంలో ఉన్న డెమోక్రటిక్ స్ట్రక్చర్స్. ఎందుకంటే ఒక అణ్వాయుధాలు ప్రజాస్వామిక ప్రభుత్వాల చేతిలో ఉంటే ఇష్టం వచ్చినగా వాడడం సాధ్యం కాదు. ఎందుకంటే దానికి ఒక బలమైన కంట్రోల్ అండ్ కమాండ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఏదో ఒక నరేంద్ర మోడీకి ఇష్టం ఉందనో, ఏదో ఆర్మీ చీఫ్కి ఇష్టం ఉందనో వాడరు. ఈవెన్ పాకిస్తాన్ దగ్గరైనా కంట్రోల్ కమాండ్ స్ట్రక్చర్ లేదు. ఇండియా ఇస్ ఎ వెరీ వెరీ అడ్వాన్స్, హైలీ రెస్పాన్సిబుల్
కంట్రోల్ అండ్ కమాండ్ స్ట్రక్చర్ ఉంది కనుక మన న్యూక్లియర్ వెపన్స్తో ప్రపంచము ప్రమాదమని భావించదు. మన ఎన్పిటిలో సంతకం చేయలేదు, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ సిటీబీటీలో సంతకం చేయలేదు, ఫిసైల్ మెటీరియల్ కట్ ఆఫ్ ట్రీటీ ఎఫ్ఎంసిటీలో సంతకం చేయలేదు. అయినా కూడా భారతదేశం పైన ఏ రకమైన అనుమానం లేదు. ఎందుకంటే దట్ ఈజ్ హౌ ఇండియా ఆపరేట్స్. మన దేశం చరిత్ర అనుభవం మనకు చెప్పింది. ఇక ఫోర్త్, ఇండియా హ్యాస్ నెవర్ షోన్ ఎక్స్పాన్షనిస్ట్ ధోరణి. అంటే మన సరిహద్దులు దాటి ఇతర దేశాలపైకి వెళ్ళాలని భారతదేశం ఏనాడు ప్రయత్నించలేదు. ఎవరిపైన అటాక్ చేసినా సెల్ఫ్ డిఫెన్స్గా అటాక్ చేయడమే తప్ప, అది కూడా పాకిస్తాన్తో చైనాతో మన ఘర్షణప్పుడు కూడా సెల్ఫ్ డిఫెన్సే. మనము ప్రొయాక్టివ్గా మరో కంట్రీపైకి ఏనాడు అటాక్ చేయలేదు. అందువల్ల వీఆర్ నాట్ ఎ వార్ మాంగరింగ్ కంట్రీ, వీఆర్ ఎ పీస్ లవింగ్ నేషన్. ఇది ప్రపంచానికి కూడా తెలుసు గనక ఇండియన్ ఎన్పిటిపై సైన్ చేయకపోయినా మన దేశ అణ్వస్త్రాలపైన ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు ఇరాన్లో ఉన్నది ప్రజాస్వామిక ప్రభుత్వం కాదు, ఒక మత దురహంకార ప్రభుత్వం, ఒక నిరంకుశ మతోన్మాద ప్రభుత్వం. నిరంకుశ మతోన్మాద ప్రభుత్వం వ్యవహరించే తీరు ఒక రకంగా ఉంటుంది, ప్రజాస్వామిక ప్రభుత్వం వ్యవహరించే తీరు ఒక రకంగా ఉంటుంది. అందుకే కదా పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం పైన మనం ప్రపంచాన్ని హెచ్చరిస్తూ వచ్చినాం. అంటే పాకిస్తాన్లో కూడా మత దురహంకార నిరంకుశ ప్రభుత్వాలే ఉన్నాయి. అందువల్ల ఒక వార్ మాంగరింగ్ నేషన్ కాకపోవడం, ఒక డెమోక్రటిక్ కంట్రీ కావడం వల్ల కూడా ద వరల్డ్ ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ ఇండియాస్ న్యూక్లియర్ వెపన్స్.